సిఐ శంకరయ్య. సిఐ శంకరయ్యని డిస్మిస్ చేశారు. ఇది రాదండి, ఇంకా పెట్టండి. సిఐ శంకరయ్య అనే వ్యక్తిని డిస్మిస్ చేసిందట ఏపీ ప్రభుత్వం. దానికని మొత్తం వైసీపీ వాళ్ళందరూ కింద మీద పడి గుడ్డలు చింపేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు పడే బాధ వర్ణనాతీతంగా ఉంది. ఆ టాపిక్ కూడా మాట్లాడదాం. ముందు ఇంతకీ సిఐ శంకరయ్య అంటే ఎవరు? వివేకానంద రెడ్డి గారిని తెల్లవారుజామున ఎప్పుడు చంపేశారు. ఇది 2019లో. చంపేసిన వెంటనే ఆయన రక్తపు మడుగులు పడి ఉన్నప్పుడు సరే దాన్ని ఏదోలా మేకప్ చేసేద్దాం, రక్తపు వాంతులు అందాం, గుండెపోటు అందాం అని లేదో ప్లాన్ చేసుకుంటారు. ఈ లోపల జస్ట్ తెల్లవారుతుంది. తెల్లవారుతున్నప్పుడు ఎవరికో బయట లీక్ అయిపోయింది విషయం. ఇది వివేక గారు చనిపోయారట. ఎలా చనిపోయారని తెలియదు అప్పటికి. ఇంకా చనిపోయారంట అని తెలిసినప్పుడు జనం వచ్చేస్తున్నారు. ఒకడొకరు వచ్చేస్తుంటే అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చాడు, ఈ అమ్మ జనాన్ని మనం కంట్రోల్ చేయలేం, సరే ఇప్పుడు మనం పోలీసులకు ఫోన్ చేద్దాం. పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులకు ఫోన్ చేస్తే అక్కడ సీట్లో కూర్చున్న సార్ ఎవరంటే ఈ సిఐ శంకరయ్య సార్. సిఐ శంకరయ్య గారు అర్జెంటుగా మీరు రండి, ఇక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, జనం అందరూ వచ్చేస్తున్నారు, మీరు కంట్రోల్ చేయాలి రండి అంటే సార్ వెళ్ళాడు అక్కడికి. సార్ వెళ్ళిన తర్వాత సార్ ఏమీ వాచ్మెన్ కాదు, బయట ఉండి అక్కడే చూసుకోవాలి, లేకపోతే డోర్లో మేము ఎవరికి పర్మిషన్ ఇచ్చాం వాళ్ళని బయట పంపించంటే డోర్ దగ్గర నిలబడి పంపించే వాచ్మెన్ కాదు, ప్రభుత్వం నియమించిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. అంటే ఆ సర్కిల్ మొత్తంలో ఎక్కడ ఏ నేరం జరిగినా కూడా కంట్రోల్ చేయగలిగిన అధికారం విత్ వెపన్ ఆయన దగ్గర ఉంది. వెళ్ళాడు సార్. వెళ్ళిన తర్వాత ఎక్కడంటే ఎక్కడ చనిపోయాడు అని వెళ్ళి స్పాట్ చూశాడు. స్పాట్ చూస్తే ఆయనకున్న సీనియారిటీకి, ఆయన ఎన్నో కేసులు చూసిన సీనియారిటీకి, బాడీని చూసినంటే పోలీసులు చెప్పేస్తారు ఇది మర్డరా లేకపోతే ఇది గుండెపోటు అని. సార్ చూశారు. చూసిన తర్వాత అది మర్డర్ అని సార్ తెలిసిపోయింది. ఇదేంటి మర్డర్ను పట్టుకునే గుండెపోటు అంటారు ఏంటి అని డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు నిజమైన ఒకవేళ నిజాయితీ పడి పోలీస్ ఆఫీసర్ అంటే ఏం చేయాలి? ప్రభావ ఆగండి, ఏ డౌట్గా ఉంది ఇక్కడ, ఇంత బ్లడ్ ఏంటి, ఇంత వ్యవహారం ఏంటి, మీరు అర్జెంట్గా వెనకరండి, మొత్తం ఈ క్రైమ్ సీన్ అంతా మేము ప్రొటెక్ట్ చేయాల్సి ఉంది, ఇక్కడ క్లూస్ టీమ్ రప్పించాలి, ఇక్కడ మళ్ళీ అవేంటి వేలు ముద్రలు ఉంటాయి, అవన్నీ మీరు డిస్టర్బ్ చేయకండి, కొడుకులను పక్క పదండి అని కదా ఆపాలి. క్రైమ్ సీన్ని మొట్టమొదటి ప్రొటెక్ట్ చేయాలి ఆయన. అది చేయలేదు. అది చేయకుండా సార్ అలా నిలబడి ఉండగానే వాళ్ళ చక్కగా వచ్చేసి మొత్తం బాడీని కడిగేసి ఒక కాంపౌండర్ వచ్చి దెబ్బలు ఎక్కడ ఉన్నాయి అక్కడ కుట్లేసేసి మొత్తం మేకప్ చేస్తుంటే సార్ చోద్యం చేస్తున్నాడు అక్కడ కూర్చొని. పోనీ ఇంకోలా అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ అప్పుడు నిజంగా జగన్ గారు అధికారంలో ఉండుంటే ఆ వైసీపీ వాళ్ళు చూసి భయపడి ఉంటాడు, ఇతన్ని ఉద్యోగం తీసేస్తారనో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తారనో పాపం నోరు మూయించేసి ఉంటారని అర్థం చేసుకోవచ్చండి. కానీ ఆ రోజున అధికారంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీ నాయకుడి ఇంట్లో ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ని వాళ్ళు సాక్ష్యాలు చెరిపేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ఉంటే 2 కళ్ళు అప్పగించి అక్కడ కూర్చొని చూస్తున్నాడట ఈ నిజాయితీ పరుడు. ఓ నిజాయితీ పరుడైన సిఐ శంకరయ్య, ఇది సీఎం గారికి నోటీసులు ఇచ్చిన సిఐ శంకరయ్య బొక్కేం కాదు. ఇంకా సీఎం గారు మంచోడు కాబట్టి సరిపోయింది, ఎంతకాలం వెయిట్ చేశారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాబట్టి. లేకపోతే అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో మొట్టమొదటి ముద్దాగా తన బొక్కలో వేయాలి ఈ సిఐ శంకరయ్య అనేవాడిని. ఏం పేయడానికి మరి పోలీస్ అయినా ఏం పేయడానికి రా అడిగలేదు. అంతా చూసాడట, బాబు శంకరయ్య నువ్వు నోరు మూసుకుని ఉండు, మేము దీన్ని కామప్ చేసేస్తున్నాం, దీన్ని గుండెపోటుగా క్రియేట్ చేస్తున్నాం అని శవపేటకి తెప్పించేసి శవపేటకిని ఈ బాడీ తీసి శవపేటకులో పెట్టేసి దెబ్బలు ఉన్న చోటల్లా పూలు అలంకరించేసి రెడీ చేస్తారు తీసుకెళ్ళి కప్పెట్టేయడానికి. సార్ అక్కడ నిలబడి చూస్తున్నాడు. అధికారంలో ఉంటే అధికారులు భయపడ్డాడు అనుకోవచ్చు, మరి ఎందుకు ఆయన అలా నిలబడి చూస్తున్నాడు ఇంత తతంగం జరుగుతుంటే? చంపింది అవినాష్ రెడ్డా లేకపోతే మరో రెడ్డి పక్కన పెడదామండి, ఎవరో చంపారు అనుకుందాం, ఎవరు చంపినా కూడా ప్రొటెక్ట్ చేయాలి కదా. ఇతను వాచ్మెన్ కాదు కదా, పోలీస్ కదా, డబ్బుల కోసం అంతే కదా. ఇంకే కారణం ఉంటుంది? ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంట్లో మర్డర్ జరిగితే ఆ మర్డర్ను కూడా వాళ్ళు ఇచ్చేసేయడానికి ఒక పోలీస్ అధికారి సహకరించాడంటే డబ్బులు కాక ఇంకేముంటుంది చెప్పండి. డబ్బులు తీసుకున్నాడు, నించుని ఉన్నాడు. ఈ లోపల పాపం సునీత రెడ్డి గారు వెళ్ళారు. ఏంటిది ఎంత దారుణంగా ఉంటే దీన్ని గుండెపోటు అంటున్నారేట్రా బాబు మీరు, పదండి పోస్ట్ మార్టంకి అని చెప్పి ఆవిడ తీసుకెళ్ళింది. ఎవరు తీసుకెళ్ళాలి పోస్ట్ మార్టానికి? ఈ సిఐ శంకరయ్య సార్ తీసుకెళ్ళాలి. జనరల్గా ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒక ఆయన చనిపోయాడు అనుకోండి, ఆ కుటుంబ సభ్యులు కొన్ని కేసుల్లో ఏమంటే పోస్ట్ మార్టం వద్దండి, ఆ శవాన్ని కోయటం మాకు ఇష్టం లేదండి అంటే పోలీసులు ఊరుకోరు. కుదరదు, ఇది ఫార్మాలిటీ, ఇది ఆ పోస్ట్ మార్టం చేయకపోతే ఎలా చెప్పాడు ఎలా తెలుస్తుంది, ఖచ్చితంగా చేయాల్సిందే, బలవంతంగా తీసుకెళ్తారు. అలాంటి సార్ బలవంతం పెట్టకపోగా వాళ్ళకి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చేటట్టండి. ఆ రోజు
ఫుల్ కోఆపరేషన్ ఇచ్చి ఆ పాపం ఆ సునీత రెడ్డి గారు వచ్చాక అప్పుడు వెళ్ళింది బాడీ పోస్ట్ మార్టం. ఈ మాట ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు అన్నారట, సిఏ శంకరయ్య కూడా ఇలా చేసాడని. సార్కి చాలా కోపం వస్తుంది. సార్కి చాలా కోపం వచ్చేసి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాక చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటే ఒక అవినీతి పరుడు, ఒక లంచగొండని ఒక సీఎం గారికి నోటీస్ పంపించాడు. ఇంకా అమ్మ తెగింపు కానీ ఏడ్రా ఈ తెగింపేడ్రా. అయితే చాలామంది అంటారు ఆ పోలీస్ అధికారి ఇలా ఇచ్చారండి, ఆ పోలీస్ అధికారిని డిస్మిస్ చేశారండి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ని డిస్మిస్ చేశాడు. కారణం ఏంటి తెలుసండి? అప్పటికి పోలీసులకి సరెండర్ లీవ్లు ఇవి ఏమీ రావట్లేదు. పాపం చాలా కష్టాలు పడుతున్నారు. ఆయన కష్టాలు పడుతుంటే ఒక ప్లకార్డ్ రాసుకుని, అయ్యా మాకు పలానా రావాలి సీఎం గారు, దయచేసి దీని మీద దృష్టి పెట్టండి, మాకు ఇవి గ్రాంట్ చేయండి సార్, మీకు దండం పెడతా అని చెప్పి ఇలా పెట్టాడు ప్లకార్డ్. ఆ కారణాన్ని డిస్మిస్ చేశారు పోలీస్ ఆఫీసర్ని. జస్ట్ అదే కారణం. ప్రకాష్ ఏదో పేరు, ఆయన పేరు, ఉద్యోగంలో తీస్తారండి, సస్పెన్షన్ కూడా కాదు. అలాంటిది ఇక్కడ వివేకానంద రెడ్డి గారి కేసుని ఎంత తారుమారు పట్టించేయడానికి లంచం తీసుకుని పనిచేసిన ఒక లంచగొండైన సిఐ శంకరయ్యని ఎంతకాలం ఉపేక్షించారు కూటమి ప్రభుత్వం. పోన్లాడు బాబుని ఆడిపోతాడులే అనుకున్నారు ఏంటో మరి. అందుకే నేను ఏం చేశాడు, చికెన్ షాప్ ముందుకెళ్ళి కోడి తొడగొట్టిందట. డిక్కీ బలిసిన కోడి అంటే చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందట. ఏమవుతుంది? తొడ జాయింట్ అయిపోద్ది, మెడేమో పక్కకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అదే జరిగింది సిఐ శంకరయ్యకి. ఎగిరెగిరి పడకూడదు. దానికి అబ్బాబా అలాంటి ఒక అధికారిని ఇచ్చేస్తారు. వైసీపీలు సపోర్ట్ చేస్తారు. ఎందుకు చేయరు? అది చేసిన మర్డర్ కేసుని తప్పుదారి పట్టించడానికి సహకరించిన ఒక గొప్ప అవినీతిపరుడైన అధికారి మళ్ళీ దొరుకుతుండే వాళ్ళకి. ఇది పోగిరి సినిమాలో అంటాడండి, లాస్ట్ ఎవరినే మహేష్ బాబు గారు వెళ్ళి మొత్తం రౌడీలందరినీ కాల్చి పారేస్తుంటే ఆయన ప్రకాష్ రాజు వచ్చి అంటాడు, ఏడు అలా చంపేస్తున్న వాళ్ళని, నీలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు కావాలంటే రాత్రి మీద 1000 మందిని రిక్రూట్ చేయొచ్చు, ఇలా క్రిమినల్స్ రా, ఏళ్ళని ఎక్కడ తీసుకురాను నేను, నువ్వు క్రిమినల్స్ని అలా చంపేస్తావు అని చెప్పి చాలా బాధపడతాడు ఆ సినిమాలో ప్రకాష్ రాజు గారు. అలాగే వైసీపీలు కూడా చాలా బాధపడుతున్నారు. బాబు ఇలాంటి క్రిమినల్ అధికారిని నువ్వు ఎక్కడ మేము మళ్ళీ రిక్రూట్ చేసుకోగలం? నిజాయితీ పనులైన అధికారులు అయితే చాలామంది ఉంటారు పోలీసుల్లో. ఇలాంటి క్రిమినల్ మాకు ఎక్కడ దొరుకుతాడు? ఇలాంటి క్రిమినల్ని మీరు తీస్తారా? మేము ధర్నా చేస్తాం ఇలాంటి క్రిమినల్ ఆఫీసర్ని ఉద్యోగులను తీసినందుకని మా ఇలా ఒగలేడుపులు చిన్న ఇది బతికేనా? ఇంకా పెద్ద ఆయన మంచితనం వల్ల ఏదో అత్తారింటికి వచ్చినట్టు వెళ్ళిపోతారు అంటాడు సినిమాలో. అలా ఉంది మీ పని. అసలైతే ఇప్పుడు దాకా కాదు, వివేకానంద రెడ్డి గారి కేసులో ఇతను కూడా ఒక ముద్దాయి కేసి బొక్కలు తోసేయాల్సిన క్యాండిడేట్ అతను. సర్లే పోనీ అప్పుడు ఏదో భయపడ్డాడేమో, లేకపోతే డబ్బులు కాసుపడ్డాడేమో, పోన్లే అధికారిని ఏమంటాం అని చెప్పి వదిలేస్తే ఇటు తిరిగి మళ్ళీ సీఎం గారికి నోటీసులు పంపిస్తాడా? ఎంత ధైర్యం రా బాబు. ఏదో పెద్ద నిజాయితీ పరులాగా, ఏ తప్పు చేయని అధికారిలాగా సీఎంకి పంపిస్తాడా? ఏది సీఎం గారికి పంపిస్తాడట. వేశారు ఎంక్వైరీలు అన్ని ఆధారాలు చూశారు. మనోడు అన్నింటిలో కూడా దొరికేశాడు, తీసి పడదబ్బారు. ఇందులో ఏమీ లేదు, టాపిక్ ఓవర్, అయిపోయినట్టే సినిమా. దీని తర్వాత అండి ఇప్పుడు పోలీసులట జగన్ గారి హయాంలో టాప్ 1లో ఉండేవారట ఆంధ్ర పోలీసు. ఇప్పుడట ఏదో టాప్ దేంట్లోకి కనిపోయారట ఆంధ్ర పోలీసులు. వైసీపీ అధికార ప్రతినిధులు చెప్తున్నారండి. సౌండ్ రావట్లేదు చూడండి.